అనేక రకాలుగా సాతాను కూడా మనం శోధిస్తూ ఉంటాడు. అనేక రకాలుగా నిన్ను తప్పు వైపు వెళ్ళడానికి, లోకం వైపు నిద్రడానికి అపవాదిగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. రోగముల చేత నిన్ను కుదిపేస్తూ ఉంటాడు, అవమానాల చేత నిన్ను కుదిపేస్తూ ఉంటాడు. నిత్యము మన జీవితంలో పోరాటాలే. అయితే ఈ పోరాటాలు మనం విజయం పొందలేం. ఈ పోరాటాల్లో మనం ఏం చేయాలంట? విజయాన్ని పొందలేం. ఈ పోరాటంలో మనకు విజయం కావాలంటే ప్రభువుని కలిసినప్పుడే మనం విజయాన్ని పొందుకుంటాం. ఆ కలవరసలో ఆయన మరణించిన మరణాన్ని కనుక మనం ఒప్పుకుంటే దానిలో ఉన్న జీవాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే కలవరశిలను నువ్వు అంగీకరిస్తావో ఆ కలవరశిలో నుంచి అంగీకరణే నీలోకి జీవంగా వస్తుందంట. ఆ జీవమే నేను విజయోత్సాహంతో నిలబెట్టిందంట. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచింది ఎందుకంటే నాకు జీవాన్ని ఇవ్వడానికి, నాకు పునరుద్ధానపు శక్తిని ఇవ్వడానికి, అపవాదిని ఓడించగలిగిన శక్తిని మనకు ఇవ్వడానికి దేవుడు మనకు తిరిగి లేచాడు. ఈరోజు నీకు శోధన వస్తే, ఈరోజు నీకు శ్రమ వస్తే తప్పించు ప్రభా, విడిపించు ప్రభా అని కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ప్రభా, దీన్ని జయించగలిగిన శక్తిని వయ్యా, నీ పునరుద్ధానపు శక్తి నాకు దయచే ప్రభా అని ఎప్పుడైతే దాని శోధన గురించి, శ్రమ గురించి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిత్యముగా మరణాన్ని గెలిచిన దేవుడు అదే శక్తిని, అదే జయాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. దాని ద్వారా మనం జయించగలం. ఇక దేని ద్వారా మనం జయించలేము. నీ శోధనను జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. నువ్వు అవమానాలను జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. నీ నిందలను జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మను కలుసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువును కలుసుకుంటాడో అతడు ఒక విజయాన్ని పొందుకుంటాడు. విజయం అంటే సమస్యకు పరిష్కారం. చెప్పండి, సర్వ మానవాళిపై ఉన్నటువంటి పాపం ఒక సమస్య, అదొక సమస్య. ఇప్పుడు ఆ సమస్య యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పరిష్కరించాడు. ఆమేన్. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు దాన్ని మనం అంగీకరిస్తే మన సమస్య కూడా పరిష్కరించబడుతుంది. మనకు శోధన రాదంటే వస్తుంది, శ్రమ రాదంటే వస్తుంది, నింద రాదంటే వస్తుంది. అయినా దానిలో విజయాన్ని ఇచ్చేది, మనం ఓడిపోకుండా మనం కాపాడింపజేసేది దేవుని ఆత్మ మాత్రమే. ఈరోజు నేను నమ్మి రక్షణ పొంది బాప్తిజం తీసుకోవడంతో ఆగిపోతున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారండి, నేలలో నమ్ముతున్నారు, పాప క్షమాపణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, ప్రభుల బలలో చేయి వేస్తున్నారు, అంతటితో ఆగిపోతున్నారు. కానీ అంతకంటే గొప్పది పరిశుద్ధాత్మ. అది పొందుకునే విషయంలో మాత్రం వెనక్కి జారిపోతున్నారు. కాబట్టి రక్షణ పొంది బాప్తిజం తీసుకొని బల్లలో చేయి వేసి కూడా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరలా పాత స్వభావం వస్తుంది, మరలా పాత విధానాలే, పాత సహవాసాలే నీ జీవితంలోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ